అదే మేము చిన్నప్పుడు ఎరైజర్ కాదు, మేము రబ్బర్ అంటాం. అదైపోతే ఏం లేదు, జస్ట్ వేడి పాలల్లో పెన్సిల్ తొక్కు వేసి రాత్రంతా ఉంచితే చాలు, పొద్దున్నే లేచేసరికి రబ్బర్ వచ్చేస్తుంది. అది కూడా మామూలు ఎరైజర్ కాదు, నటరాజు వారి ఎరైజర్. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఎన్ని పాలు వేస్ట్ అయినా ఎరైజర్ మాత్రం వచ్చేది కాదు. పెన్నుకైతే క్యాప్ నమిలేస్తాం, ఇలాంటి పెన్సిల్స్ కైతే ఆ రేకుని కసా కొరికేస్తాం. ఏ మాటకు ఆ మాట కానీ అలా కొరుకుతుంటే చాలా సౌకర్యంగా ఉంటుంది మాస్టారు. రైలు పట్టాల మీద బిళ్ళలు పెట్టి రైలు దాని మీద నుంచి వెళ్తే చాలు, అది అయస్కాంతం మ్యాగ్నెట్ లాగా అయిపోతుందని అనేవారు. పాపం ఇప్పటిదాకా ఎన్ని రూపాయలు పోగొట్టుకున్నారో. క్లాస్లో టీచర్ లెసన్ చెప్తుంటే లాస్ట్ బెంచ్ లో కూర్చొని బుక్ క్రికెట్ ఎంతమంది ఆడారు? బుక్ క్రికెట్ చాలా ఈజీ. బుక్ ఓపెన్ చేయడం, పేజ్ నెంబర్ చివరిలో ఎంతుందో అన్ని రన్స్ అనమాట. 0 వస్తే అవుట్. మేమైతే తెగాడేవాళ్ళం. పన్ను ఉడితే ఎక్కడ పడితే అక్కడ పడేయకండి, ఇంటి దగ్గర పూడ్చి పెడితే డబ్బులు చెట్లు మొలుస్తాయి. జోక్ కాదు, నిజంగా ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు మనలో శాడిస్ట్ ని బయటకు తీసిన డెడ్లీ వెపన్ ఒక రబ్బర్ బ్యాండ్, బాగా మడత పెట్టిన పేపర్. 2 వేళ్లకి ఆ రబ్బర్ బ్యాండ్ పెట్టి పేపర్ ని వెనక్కి లాగి వదిలితే బూమ్, తగిలిన వాడికి వాత పడాల్సిందే. మాఫియా రేంజ్ లో ఈ రబ్బర్ బ్యాండ్ తో గ్యాంగ్ వార్స్ చేసేవాళ్ళు. మాకు పబ్జీని మించిన అనుభూతి ఇచ్చిన గేమ్ ఈ బ్రిక్ గేమ్. ఇంకా ఎంతమందికి గుర్తుంది? నెక్స్ట్ ఇండోర్ గేమ్ అవుతుంది, అది రాముడు సీత. అందరూ రౌండ్ గా కూర్చొని చీటీలు వేస్తారు. అందరూ ఒక్కో చీటీ తీసుకోవాలి. రాముడు వచ్చిన వారు సీతని కనిపెట్టాలి. ఇక్కడ చూడాలి ఒక్కొక్క ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. రాముడిని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళ యాక్టింగ్ చూడాలి, పడిపోతాం. క్లాస్ లో బెంచీల మీద టైం పాస్ గేమ్ పెన్ బ్యాటిల్. అబ్బో, చాలా ఉత్కంఠంగా సాగుతుంది ఈ ఆట. డిఫరెంట్ యాంగిల్స్ లో కొడతారు. ఈ రస్నా ప్యాకెట్లు మ్యాంగో, గ్రేప్స్, ఆరెంజ్ ఇంకా చాలా ఫ్లేవర్స్ లో ఉంటాయి. కొన్ని షాప్స్ లో అయితే వీటిని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి గడ్డ కట్టిన రస్నాని కొంచెం ఎక్కువ రేట్ అమ్ముతారు. నెక్స్ట్ ది హైలైట్, విత్తనాలు మింగేస్తే కడుపులో మొక్కలు మొలుస్తాయి. మీరేమో గానీ నేనైతే నిజం అనుకునేవాడిని. ఎప్పుడైనా పొరపాటున విత్తనం మింగితే ఫుల్ డల్ అయిపోయేవాడిని. పుస్తకం మధ్యలో నెమలిక పెడితే పిల్లలు పెడుతుందంట. మీలో చాలా మంది చిన్నప్పుడు పుస్తకంలో నెమలికలు పెట్టుకుని ఉంటారు, ముఖ్యంగా అమ్మాయిలు. ఇంకా కామెడీ ఏంటంటే ఆ నెమలికలకి ఆహారం అని ఏదో ఆకులు కూడా వేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఆ కథలు చూడాలి. బూమ్ బూమ్ షకలక. ఎంతమంది ఆడారు ఇది? లిమ్కా మూతని 2 రాళ్ల మీద పెట్టి కింద క్యాండిల్ తో వేడి చేస్తారు. మూతలో క్యాండిల్ ముక్కలు వేసి బాగా కరిగిస్తారు. అది వేడిగా బాగా కరిగిన తర్వాత 2 నీటి బొట్లు వేస్తే బొప్పని పెద్ద మంట వస్తుంది. చాలా డెడ్లీ గేమ్, కానీ ఫుల్ ఎంజాయ్మెంట్.